ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ శ్వేత గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఈటల రాజేందర్ వర్సెస్ సీఎం మధ్యలో జగ్గారెడ్డి ఏంటి సడన్ గా ఈటల రాజేందర్ సీఎం మీద ఎందుకు వ్యంగ్యాస్త్రాలు అదేవిధంగా చెప్పరాని భాషలో ఆయన మాటలు మాట్లాడడం జరుగుతున్న పరిస్థితి, ఎందుకు కామెంట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఈటల రాజేందర్ వర్సెస్ రేవంత్ అన్న అనే కన్నా ఈటల రాజేందర్ వర్సెస్ బీజేపీ అనాలి. ఎందుకంటే అన్ని గ్రూపులు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రెస్టేషన్ సావలేక మింగలేక కక్కలేక కాంగ్రెస్ పార్టీ మీద అదేమంటారు అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్ల రేవంత్ రెడ్డి గారి మీద చూపిస్తున్నాడు. ఆయన ప్రెస్టేషన్లు ఎవరికి చెప్పుకోవాలి? టీఆర్ఎస్ వాళ్ళు డేకరు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది తిట్టినట్ల చేస్తే ప్రజల దగ్గర సానుభూతి వస్తుంది. బీజేపీ మీద అరిస్తే ఆస్తుల కబ్జాలల్లా చేసినటువంటి స్కామ్లల్లా ఇప్పుడు పార్టీలకి వెళ్ళి బయటకు వస్తే బతకలేని పరిస్థితి. కాబట్టి అడకతల పోకలాగా ఇరుక్కున్నటువంటి ఈటల రాజేందర్ ప్రెస్టేషన్తోని రేవంత్ అన్నని తిడుతున్నాడు. నువ్వు తిట్టు, పొలిటికల్గా విమర్శించు, పడతావు, కానీ ఇష్టం వచ్చినట్ల రండా ముండా ఇష్టం వచ్చినట్ల మాట్లాడితే చూస్తూ ఊరుకోనికి నీ అయ్యే జాగిరా తెలంగాణలో నువ్వు ఇష్టం వచ్చినట్ల మాట్లాడనికి. నువ్వు కూడా ఒక పొజిషన్లో ఉన్నావు కదా, నువ్వు కూడా ఒక పార్లమెంట్ సభ్యుడివి కదా, నువ్వు కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకునివి కదా. గత చరిత్రను మర్చిపోయి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీద విమర్శిస్తున్నావు అంటే సావాసం చేస్తే వారు వీరేంటంటే బీజేపీలతో సావాసం చేసి బూతులు మాట్లాడడం అలవాటు అయిపోయింది. కానీ సౌమ్యుడు అనుకున్నా, బూతులు రావు అనుకున్నా, కనీసం అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడు అనుకున్నా. కానీ ఇప్పుడు ఆయన విషయంలో ఇప్పుడు మేమందరం తిట్టేటట్లా చేసుకున్నది స్వయాన ఆయన్నే. కానీ ఆయనకు ఉన్నటువంటి ప్రెస్టేషన్ ఏంటంటే అధ్యక్షుడి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నాడు బీజేపీలో. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు పడనియ్యరు. అక్కడ రాజాసింగ్ది ఒక గ్రూపు, ఆయన పేరేంది కిషన్ రెడ్డిది ఒక గ్రూపు, గుండు అరవింద్ ఒక గ్రూపు, ఈటల రాజేందర్ది ఒక గ్రూపు, బండి గుండుది ఒక గ్రూపు, ఇట్లా 5 గ్రూపులు ఎంపీలు ఎమ్మెల్యేల గ్రూపులు సపరేట్ ఉండి వాళ్ళకు ఇమ్మడక ఇంట్లో ఉన్నటువంటి కుంపటిని బయటికి తీసుకొచ్చి పెడుతున్నారు. వీళ్ళు మా మీద ఎందుకు ఏడుపునిది? ఏమన్నా ఉంటే వాళ్ళ మీద మాట్లాడు, పదవి కోసం కొట్లాడు, ఢిల్లీకి పో. నిజంగానే ప్రజల మీద ప్రేమ ఉంటే ఢిల్లీకి పోయి ప్రధానిని ఈరోజు నిలదీయి అని అడుగుతున్నా నేను ఈటల రాజేందర్కి. నీ పదవి ఏమన్నా కావాలంటే కొట్లాడు, ప్రజల పక్షాన మాట్లాడాలంటే నిలది. రాష్ట్రానికి ₹1 తేలేదు కేంద్రం నుంచి, 8 మంది ఎంపీలు ఉండి ఇంతవరకు దిక్కు లేదు తెలంగాణకి. మీరు ఏందేంది ఈరోజు వచ్చి ముఖ్యమంత్రి మీద రండా, పరిపాలన శాతగానైతే లేదు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు. పరిపాలన శాతం అయితే లేదు కాదు, దుర్మార్గుడా. 9 సంవత్సరాలు టీఆర్ఎస్లో, 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉన్నావు, ఉద్యమకారుణ్ణి అని చెప్పుకుంటావు, కేసీఆర్ తర్వాత నాదే స్థానం అని చెప్పుకుంటావు. ఆ కాలంలో అంతా చెప్పుకున్నావు. కేసీఆర్ చేసిన దుర్మార్గం బయట పెట్టలే ఒక్కరోజన్నా. కేసీఆర్ దగ్గర నుంచి బయటికి వచ్చేటప్పుడు నాకన్నేం జరిగింది అండో, కానీ రాష్ట్ర ప్రజల మీద ఇంత భారం మోపుతున్నాడని ఒక్కరోజన మాట్లాడినావా? మేము ఆధారాలతో సహా అసెంబ్లీలో చూపించినాం. రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో నిజాయితీగా నిజాలను ప్రజలకు చెప్తున్నాడు. కేసీఆర్ చేసినటువంటి దారుణాన్ని, ఆ దారుణాన్ని మేము బయటకు చెప్తే నువ్వు కేసీఆర్కి నొచ్చిందా నీకు నొచ్చిందా నాకు అర్థం కావట్లేదు. నిజాలను మాట్లాడితే పరిపాలన శాతగాలేదంటవా? ఈ రండాముండా అని మాట్లాడే రండాముండా. నువ్వు కేసీఆర్ దగ్గర 8 ఏళ్ళు పనిచేసినావు. ఆ రండగాన్ దగ్గర పనిచేసినప్పుడు ఈ రండగాడు ఏం చేసిండో అని అడుగుతున్నా నేను. ఏం చేసిండో అని అడుగుతున్నా. 8 లక్షల కోట్ల అప్పు చేసిన తెలంగాణకు నువ్వు 8 ఏళ్ళు ఉంటే 7 లక్షల కోట్లన్న అప్పు అయిండొచ్చు కదా. కరోనా వచ్చినప్పుడు నువ్వు ఆరోగ్య శాఖ మంత్రి ఉంటే ఆరోగ్య శాఖ పేరు మీద అప్పుడు హాస్పిటళ్లలో వసూలు చేసింది, కరోనా పేషెంట్ల మీద వసూలు చేసింది, శవాల మీద ఏరుకున్నది ఎన్ని కోట్ల రూపాయలు ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు దేవాదాయ భూముల్ని కబ్జాలు చేసింది ఎవరికి తెలియదు అనుకుంటున్నా? నువ్వు చేసినటువంటి దానికి ఈరోజు హైడ్రాతోని పోలుస్తాడు. హైడ్రా వస్తే ఆయన ఆస్తులు పోతాయి అనే భయంతో సామాన్య ప్రజల మీద ఉన్న ప్రేమ కాదు, తన ఆస్తులు రక్షించుకోవడానికి రేవంత్ రెడ్డిని తిడుతున్నాడు. అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రజలు ఇప్పుడు నీ బీజేపీ బత్తాయిలు అంటే ఇది మాట్లాడొచ్చు వ్యతిరేకంగా, కానీ ప్రజలకు తెలియదా? నువ్వు చేస్తున్నటువంటిది 8 ఏళ్ళు నోరు తెరవని ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీలోకి వచ్చినాక కేంద్రం చేస్తున్న అన్యాయం మీద కానీ, కేసీఆర్ చేసిన దుర్మార్గం మీద కానీ ఒక్కరోజు మాట్లాడకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మాట్లాడేటంత మొగనివైనావు నువ్వు. మేము కన్నా తలుచుకుంటే నిన్న జగ్గారెడ్డి గారు అన్నారు చూడు, రోడ్డు మీద బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొడతారు అన్నారు చూడు. నేను ఆ మాట అనలేను, కానీ అంతకన్నా పెద్ద మాట అనగలుగుతాను. నేను అనదలుచుకోలేదు, ఎంతో అంత గౌరవం ఉండే గతంలో నీ మీద. కానీ అస్సలు నిజ స్వరూపం బయటపడింది. ఇది నువ్వేంది అని మొన్న ఈ మధ్య కాలంలో చూసినాం కదా, ఒక యూట్యూబ్ ఛానల్లోని ఈటల రాజేందర్కి సపోర్ట్ చేస్తే బండి సంజయ్ మనుషులు వచ్చి కొట్టినరా, లేకపోతే బండి సంజయ్ మనుషుల కోసం ఈటల రాజేందర్ మనుషులు ఎవరో నాకు తెలియదు. మొత్తానికైతే మీ వర్గాలు
మీ కార్యకర్తకు మీ దగ్గర పనిచేసే హార్డ్ కోర్ బీజేపీకే కొట్టిరు మీరు. అంటే మీ దగ్గర వర్గాలు ఏర్పడి మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళకు మీ నాయకత్వాన్ని రక్షించుకోవడానికి మీ రాజకీయం కోసం మీ వాళ్ళనే కొట్టిరంటే మీ దగ్గర ఎన్ని రకాల లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని వర్గాలు ఉన్నాయి, ఎంత పోరున్నదో అందరికీ తెలుసు. మీరు ఈ రోజు వచ్చి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారా? ఏమైంది ఆ రోజు ప్రశ్నించలే? తెలంగాణని అప్పుల పాలు చేస్తున్నాడని నీకు తెలియదా నువ్వు ఆ పార్టీలు ఉన్నప్పుడు? ఇప్పటికి కూడా నువ్వు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇప్పుడు నువ్వు తెలంగాణలో ఒక పార్లమెంట్ సభ్యుని ఇప్పటిదాకా కేసీఆర్ చేసిన అవినీతికి మేము బయట చేస్తామో, మేము ఏసీబీకి సిబిఐకి చెప్పి కేసీఆర్ చేసిన అఘాయిత్యాల్ని బయట పెడతామని ఒక్కరోజన మాట్లాడినావు. అంటే మీరందరూ ఒకటే లోపల, మీరంతా ఒకటే, దొంగలందరూ ఒకటే. ఆయన బయటకు వచ్చినప్పుడు కేసీఆర్ చేసిన ద్రోహాల గురించి ఏమైనా చెప్పిండు ఆయన? కేవలం నాకు అన్యాయం చేసిండని భార్య జమునారాణి చెప్పుకున్నది, మా ఆయనకు అన్యాయం చేసిండని ఆమె చెప్పుకున్నది, నన్ను మోసం చేసిండు, నేను టీఆర్ఎస్ అంటే నేను కూడా యజమానిని అని చెప్పుకున్నావు. అంతే, నీ గురించే నువ్వు మాట్లాడినావు. కానీ తెలంగాణకు అన్యాయమైందని చెప్పినావా? రండా రండా అనే బదులు నువ్వు రండగా బయటకు వచ్చిన వాడికెళ్ళి. నేను ఈరోజు అంటున్నా, నేను ఆయన కులం గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఆయన కులం ఏంటి? రెడ్డి కులమా లేకపోతే? బరాబర్, మరి బరాబర్ అంటారు. ఎందుకంటాం ఈ మాట అనంటే వాళ్ళ ఆది నాయకుడు అమిత్ షా లాంటి వాళ్ళు ఎంపీలు పార్లమెంట్లోనే రాహుల్ గాంధీకి నీ కులం తెలియనోడు ఏమంటారు అది కాస్ట్ సెన్సేషన్ చేయాలనా అని ప్రశ్నిస్తాడా అని వాళ్ళే పార్లమెంట్ సాక్షిగా మోదీ, అమిత్ షా, ఇంకొక పార్లమెంట్ సభ్యుడు మాట్లాడు. మరి మీరు ఈరోజు మా అధినాయకుడిని మాట్లాడినప్పుడు మా నాయకుడు ఏ కులమో తెలియదు అని అన్నప్పుడు బరబ్బర్ ఈరోజు అడుగుతున్నావు, నువ్వు రెడ్డి కులంగా మాట్లాడుతున్నావా లేకపోతే బీసీ కులంగా మాట్లాడుతున్నావు? టికెట్ సమయానికి వచ్చే వరకు బీసీలని ముంగలేసుకుంటావు. 42% రిజర్వేషన్ గురించి మాట్లాడినప్పుడు బీసీలని ముంగలేసుకుంటావు. నీ కొడుకు సంబంధాలు ఇంకొకటి, నేను పర్సనల్ వ్యక్తిగతంగా నేను బోదలుచుకోలేదు, బట్ ఏదైనా ఉంటే అగ్రకులం గురించి మాట్లాడుకుంటావు. నువ్వు వ్యవహారం ఎట్లా అంటే ఎటుగాలు వస్తే అటే వ్యవహారం. అంటే బీసీల గురించి ఎప్పుడైనా మాట్లాడినవా? నిజంగా బీసీల గురించి మాట్లాడినవా? ఎందుకు నీకు ఆ బుద్ధి లేదు చెప్పును? ఈరోజు మా ముఖ్యమంత్రి గారు 42% బీసీలకు రిజర్వేషన్ తీసుకొని వచ్చాడు. అదే రిజర్వేషను పార్లమెంట్లో పెట్టి బిల్ పాస్ చేయాలని కొట్లాడినావా నువ్వు? మరి అంటే నువ్వు బీసీ కులస్తుడివా, రెడ్డి కులస్తుడివా, లేకపోతే తెలంగాణ ప్రజల మనిషివా, లేకపోతే ఒక పార్టీ నాయకునివా? ఏందో చెప్పుకోవాలి కదా నువ్వు, చెప్పు. ఓకే, ఇప్పుడు హైడ్రాను తీసేస్తామన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. 91లో ప్రభుత్వ స్థలాలు పేదవాళ్ళకి ఇస్తే హైడ్రా వచ్చి కూల్చేస్తున్న పరిస్థితిని కూడా మాట్లాడుతున్నారు. మీరు గారు నుంచి ఏంట్రా ఒరై అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సీఎంని? నేను ఇందాక అదే చెప్పిన, రండపనులు చేసి రండలు అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ప్రశ్నించారు. కేసీఆర్ వాళ్ళు అందరూ కూడా ఈరోజు తెలంగాణలో ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమిస్తుర్రు, చెరువులను ఆక్రమిస్తుర్రు, నాలాలను ఆక్రమిస్తున్నారు, అన్ని ఇలీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. మీరు అధికారంలోకి వస్తే వీటిని అన్నిటి మీద యాక్షన్ తీసుకుంటారా, కూల్చేస్తారా? దమ్ము ధైర్యం ఉందా కాంగ్రెస్? కానీ మీలాంటి మీడియా ఛానళ్ళే 100 సార్లు మమ్మల్ని ప్రశ్నించినాయి. బరాబర్ చేస్తామని చెప్పినాం ఆ రోజు కూడా. గతంలో చేయలేదు అనుకుందాం, మేము చేయడానికి ముంగల్కి వస్తే తెలంగాణ ప్రజల్ని 100 సంవత్సరాలు బాగుండాలి అని కోరుకునేటటువంటి మా ప్రభుత్వాన్ని మీరు పేదోళ్ళ గురించి, నీకు నిజంగానే పేదోళ్ళ మీద ప్రేమ ఉంటే మీ కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి 4 రూపాయలు ఇప్పించు. ఈరోజు మేము హైడ్రాలో ఎవరికైనా భూములు పోయినా ఇండ్లు పోయినా వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడాలని రేవంత్ రెడ్డి గారు క్లియర్గా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాలు వినబడతలేవా చౌటి దద్దమ్మల్లారా? మీకు చౌటి దద్దమ్మల్లారా ఈ ఆదేశాలు వినబడతలేవా? పేదోళ్ళకి అన్యాయం జరగొద్దు, ఉన్నోడికి ఏదన్నా బతుకుతాడు కానీ మధ్యతరగతి పేదవాళ్ళకి అన్యాయం జరగొద్దని రేవంత్ రెడ్డి గారు పదే పదే ప్రతి స్పీచ్లో చెప్తున్నారు. మొన్న హైడ్రా పోలీస్ స్టేషన్ని ఇనాగ్రేషన్ చేసే రోజు కూడా అదే చెప్పిండు. ఈ వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి, ఉద్యోగం ఇస్తామా, స్థలం ఇస్తామా, వాళ్ళకి డబ్బులు ఇస్తామా, లేదా వాళ్ళకు అనుకూలంగా ఉండడానికి ఏదన్నా వ్యాపారాన్ని కల్పిస్తామా, ఇలా రకరకాలుగా వాళ్లకు బాగు చేయడానికి కోసం ఏమైనా ప్రభుత్వం చేయడానికి ముందుకు వస్తుంది. అన్యాయం చెయ్యొద్దు అని రేవంత్ రెడ్డి గారు చెప్తే పేదోళ్ళ గుడిసెలు తీసేస్తున్నారని మాట్లాడుతున్న వెధవ ముండల్లారా, మీకు తెలియదా? కళ్ళ గంతలు కట్టుకున్నారా మీరు? ఓకే, ఒకవైపు భారత్ పాకిస్తాన్ యుద్ధం, ఇంకోవైపు అందాల పోటీలు. ఏం చెప్పమంటారు అసలు? అంటే ఏం చెప్తారు? ఎందుకు అందాల పోటీ నిర్వహిస్తున్నారు? భారత్ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయా నాకు చెప్పండి.
జరగాల్సిన సమయంలో చేతులు కట్టుకొని కూర్చున్నటువంటి ప్రధానమంత్రి మన దేశాన్ని పక్క దేశమోడు శాసిస్తుంటే కామ్గా కూర్చున్నావునివి ఈరోజు వచ్చి మా గురించి మాట్లాడుతున్నావా? నేను ఈరోజు భారతదేశంలో యుద్ధం జరుగుతున్నదనే ముందు 23 ఏప్రిల్లో జరిగినటువంటి విషయాన్ని, ఓకే, ఏప్రిల్ 23వ తారీఖున కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి గురించి నేను ప్రశ్నించదలుచుకున్నా. ఆ దాడి జరిగిన మరుసటి రోజు ప్రధానమంత్రి బీహార్లో మీటింగ్ పెట్టడం ఎంతవరకు కరెక్టు అని అడుగుతున్నాను. ఇలా వాళ్ళు చేసిందని మేము చేసినామని చెప్పను, దానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. 24వ తారీఖున బహిరంగ సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటాడా? అలాంటి సంతాపం తెలియజేయాల్సినటువంటి సమయంలో భారతదేశం మొత్తం తలదించుకునేలాగా ఉగ్రవాద దాడి మన భారతదేశం మీద జరిగితే ఇకలికలు పక్కపక్కలు మీరు చేసుకుంటూ వేదికల మీద కూర్చుంటారు. మీకు చిత్తశుద్ధి లేదు, మీకు ప్రజలంటే గౌరవం లేదు, కేవలం మత చిచ్చులు పెట్టి బతికేటటువంటి రాక్షస జాతి మీది. మీరు మా గురించి మాట్లాడతారా? ఇప్పటి వరకు మోదీ పోయిండా కాశ్మీర్కి? ఇవాళ పోయిండు, ఈరోజు ఇవాళ పోయిండు, ఇన్ని రోజులకి, నిన్న తాత్కాలిక అది కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి, అంతే కదా? తాత్కాలిక విరమణ, కాల్పుల తాత్కాలిక విరమణ జరిగింది నిన్న. మోడీ ప్రెస్ తాత్కాలిక విరమణ ఎందుకు చేసుకున్నావు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతున్నా, ఈ యుద్ధం కన్నా ముందు ప్రధానమంత్రికి నా సూటి ప్రశ్న ఒకటి, అందరూ ప్రశ్నిస్తున్నారు, భారతదేశం ప్రజలు, నేను ప్రశ్నిస్తున్నా. 4 ఉగ్రవాదులు మన దేశం మీద 26 మందిని అమానుషంగా, అక్రమంగా, అన్యాయంగా, అన్యం పుణ్యం తెలియనటువంటి సామాన్య ప్రజల్ని చంపేస్తే ఆ 4 పట్టుకోండి వెదవల్లారా అనంటే ఆ 4 వదిలేసి ఇప్పటిదాకా దొరకరా వాళ్ళు? ఆ 4 ఉగ్రవాదుల్ని నడి రోడ్డు మీద కాశ్మీర్లో హ్యాంగింగ్ చేసి వాళ్ళకు ఉరిశిక్ష చేసి చంపాల్సింది పోయి ఆ 4 జాడ దొరకట్లేదని వదిలేసి దేశం మీద దండయాత్ర అని పోతున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ సామ్రాజ్యాన్ని కూల్చేసి 4 దొరికినరా? ఈ 4 చంపినామని చూపిండు నాకు ఫస్ట్. వాళ్ళు దొరకట్లేదు అని స్టేట్మెంట్ ఇస్తున్నారు. సిగ్గుపోతుంది నాకు బీజేపీలో మాటలు వింటుంటే. ఇప్పుడు గతంలో వాళ్ళని ఆ రోజు ఇందిరాగాంధీ 93,000 మంది జవాన్లని కింద నిల్ డౌన్ చేయించింది. 71లో మీద మోకాళ్ళ మీద నిలబెట్టించింది. మోకాళ్ళ మీద నిలబెట్టించింది పాకిస్తాన్ దాడులకి. ఏం సిచ్యువేషన్లు ఉంటాయి? ఏం పరిస్థితులు అంటే ఏంది నాకు చెప్పాలి. ఆ రోజు కూడా విదేశీయులు పాకిస్తాన్కి సపోర్ట్ చేసినాయి, ఈ రోజు కూడా చేస్తున్నాయి వాళ్ళకు. అయినా మనకు అమెరికా వాడు శాసించబోతే నువ్వు పొరుగు దేశవస్తుడి మాత్రమే, మమ్మల్ని ఆదేశించేటోని కాదు, మేము మా డిసిషన్స్ తీసుకోవడానికి మా దేశంలో మాకు ధైర్యం ఉన్నది అని ఒక మహిళ ముందుకొచ్చి ప్రపంచ దేశాలు పొగడేటట్టుగా పాకిస్తాన్ని ఓడగొట్టి ప్రపంచంలో అందరి చేత మన్నలను పొంది పాకిస్తాన్ నుంచి 2 దేశాలని చేసి ముక్కలు చేసి బంగ్లాదేశ్గా నామకరణం చేసి ప్రపంచంలోనే చరిత్ర సృష్టించినటువంటి ఈరోజు 54 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కని సోషల్ మీడియాలో ఇందిరాగాంధీ కనబడుతోంది ఈరోజు. ఎందుకు మోదీ కనబడతలేడు అక్కడ? ఎందుకు నువ్వు ఈరోజు మేము అడుగుతున్నాం అఖిలపక్ష సమావేశం పెట్టకుండా విరమణ ఎట్లా చేస్తావు నువ్వు? ఓకే, విరమణ ఎట్లా చేస్తావు? నీ ఒక్కడిది కాదు దేశం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. నువ్వు దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి నువ్వు అధికారికంగా ప్రధానమంత్రి కావచ్చు, కానీ ప్రభుత్వ పరంగా ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడినటువంటి ప్రతిపక్షాలు ఉన్నాయి. ఆ ప్రతిపక్షాలందరినీ అఖిలపక్షం కూర్చోబెట్టి మాట్లాడి డెసిషన్ తీసుకుంటావా? పక్క దేశం వాడు ఇచ్చినటువంటి సజెషన్లకు లొంగుతావా? వాడు ఏమంటుండు ఈరోజు ట్రంప్కు ప్రచారం చేసినావు పోయి, ఆ ట్రంప్ ఏమంటుండు, ఇద్దరు కొట్లాడుకోకండి, బెదిరిస్తున్నా నేను, విదేశాల నుంచి మీకు ఎగుమతులు దిగుమతులు బంద్ అయిపోతాయి, మీరు చెప్పినట్టు మనల్ని ఆదేశించేటోడికి వాడేవాడు నేనే అంటాను ఇప్పుడు యుద్ధాన్ని. అదే మరి సిగ్గుందా అని అడుగుతున్నా. మనకి పీఓకే అటు పోతుంది అనే మనం ఇన్ని రోజులు మాట్లాడింది కదా, దాన్ని తెచ్చుకోవడానికి ఎవడో చెప్తే మనం యుద్ధం ఆపుతామా? యుద్ధం ఆపమని కూడా అంటలేం. వాడెవడో ఈయడమేంది అఖిలపక్షంతో కూర్చొని నిర్ణయం తీసుకుంటాను. పక్క దేశం వాడు మనకు తెలియకముందే స్టేట్మెంట్ ఇస్తాడా? మనకి ఎవరికి తెలిసే స్టేట్మెంట్ ఇచ్చిండు? ఆయన ఎవడు మన స్టేట్మెంట్ ఇవ్వడానికి? నువ్వు కూర్చొని ఇవ్వాలి కదా స్టేట్మెంటు. ఓకే, ఈరోజు తలదించుకునేటట్లు చేస్తావు భారతదేశాన్ని నువ్వు. ఇంత పొడుగుగా రాస్తున్నారు కదా బీజేపీ సోషల్ మీడియాలో. కరాచీ బేకరీ మీద దాడి చేశారుగా.
కరాచీ పోటీ మీద దాడి చేయరా లేదు అట్లా కాదు, కరాచీ ఫోర్ట్ మీద దాడి చేయమంటే ఫోర్ట్ అక్కడ దాడి చేయి అంటే కరాచీ బేకరీ పోయి రొట్టెలు ఏరుకొని తిన్నారు ఈ కొడుకులు ఆ బోర్డును బగలగొట్టి. ఫూ ఇలా బతుకు జడా. ఇప్పుడు మీరేమో గతంలో బీఆర్ఎస్ కార్ రేసింగ్ అంటే గగ్గోలు పెట్టారు, మీరేమో 200 కోట్లతో అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. దానికి దీనికి తేడా ఉంది. అది 55 కోట్ల రూపాయలు తన అకౌంట్లో వేసుకోవడానికి చేసినటువంటి దానివల్ల ఏం జరిగిందో చెప్పాలి నాకు. కార్ రేసింగ్ వల్ల తెలంగాణకు ఉద్ధరించింది ఏందో చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రం వైపు చూశారు. ఏం చేశారు చూసి? 55 కోట్లు బినామీల చేతులకు మారినాయా? మరి 200 కోట్లు ఎవరి చేతిలో వెళ్ళినాయి? ఖర్చు 200 కోట్లు కాదు, చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా, మిగతా అన్ని స్పాన్సర్సే. ఒకవైపు రాష్ట్రం 5 నుంచి 10 కోట్లు మాకు తెలుసు. 5 నుంచి 10 కోట్లు ఖర్చు పెట్టకుండా చిన్న ప్రోగ్రాం కూడా కాదు. దేశంలో ప్రపంచ దేశాల నుంచి 3000 మీడియా వచ్చింది మన దేశానికి ఈరోజు. 30 రోజులు అంటే స్టార్టింగ్ 1వ తారీఖు నుంచి విదేశాల నుంచి టూరిస్టులు వస్తున్నారు మన దేశానికి. 104 కంట్రీలు అనుకుంటా సుమారుగా, 2 కంట్రీల్లో సంథింగ్. వాళ్ళందరూ ఈరోజు దేశంలో మన రాష్ట్రంలో 25 రోజులు ఉండబోతున్నటువంటి కార్యక్రమము. దానివల్ల టూరిజం పెరుగుతుంది, హోటల్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. దానివల్ల దేశంలో ఫుడ్ ఎక్కడెక్కడ ఉంటుందో హోటల్లో ఉన్నటువంటి వ్యాపారం పెరుగుతుంది. అన్నిటి వల్ల ప్రభుత్వానికి రెవెన్యూ జనరేట్ అవుతుంది, టూరిజం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ప్రపంచ దేశాలు హైదరాబాద్ని 25 రోజులు చూస్తుంది మీడియా పరంగా 25 రోజులు చూస్తుంది. మన దేశానికి మన రాష్ట్రానికి విదేశీయులు ఎంతోమంది ఆకర్షించే అవకాశం ఉంటుంది. మేము రాష్ట్రంలో ఉన్నటువంటి హెరిటేజ్ని ప్రపంచానికి చూపించబోతున్నాం. మేము ఈరోజు ఏం చెప్పిండు మేము ఈరోజు నిన్న నాగార్జున సాగర్ తీసుకుపోయినాం, ఈరోజు సాయంత్రం చార్మినార్ దగ్గర పెట్టినాం వాళ్ళకు. ఎల్లుండి 14-15 ఎల్లుండి రామప్ప గుడికి ప్లస్ భద్రకాళి టెంపుల్కి తీసుకుపోతున్నాం. ఇవన్నీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి హెరిటేజ్ టూరిజాన్ని డెవలప్ చేయడానికి ప్రపంచ దేశాల సుందరీమణులతోనే అందరినీ తీసుకొని పోయి వాళ్ళకు చూపిస్తూ ఆ దేశానికి అక్కడ ఒక మీడియా సమావేశం పెట్టి వాళ్ళ చేత ఆ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు చూపిస్తున్నాం. నువ్వు చేసిన కార్ రేసింగ్ వల్ల తెలంగాణకు ఒరిగింది ఏందో నాకు చెప్పాలి. దీనివల్ల రేపు రాబోయే కాలంలో వివిధ దేశాల నుంచి మనకు పరస్పర సంబంధాలు పెరుగుతాయి. మేము చూస్తున్న నీ కోణంలో కార్ రేసింగ్ కనబడుతుంది, మా కోణంలో 4th సిటీ డెవలప్మెంట్ చూస్తున్నాం. మేము ఇక్కడ ఈరోజు ప్రతి కార్యక్రమానికి ఏదో ఒక స్పాన్సర్ త్రూ కార్యక్రమం చేస్తున్నాం మేము ఈరోజు. సో నువ్వు చేసిన దానికి మేము చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఈరోజు నువ్వు ఆ రోజు రాష్ట్ర సంపదని ధనిక రాష్ట్రాన్ని అడకతినే రాష్ట్రం చేసినావు. ఈరోజు అడకతినే రాష్ట్రం చేసిన ప్రపంచ పటంలో ఈరోజు మీడియాలో చూస్తుంది మన హైదరాబాద్ని. 72 సార్లు ప్రపంచ సుందరీమణుల పోటీ అయితే 72 సార్లలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ చేయించినటువంటి ఈ మిస్ వరల్డ్ కార్యక్రమం తప్పించి 70 సార్లు విదేశాలలోనే జరిగినాయి. 2వసారి కేవలం ఒక రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో ఈ పోటీ జరుగుతుంది. కార్ రేస్లకి ఏముంది, రేపు కావాలంటే రేపే వస్తాయి. సుందరీమణుల పోటీలు వాళ్ళకి ఎంత భద్రత ఇవ్వాలి, ఎంత ఒక ప్రెస్టేజ్ ఇష్యూతో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమం. గతంలో బీజేపీ బత్తాయిలు మాట్లాడిను, అందాల పోటీకి మేము వ్యతిరేకము అంట. ఏం వ్యతిరేకం తల్లి మీరు? దేశంలో అందాల పోటీలు కాకుండా చూడండి మరి. అట్లా అంటే 10 ఏళ్ల నుంచి మీరే ఉన్నారు కదా, దాన్ని పాల్గొనడానికి విదేశాలకు పంపించకండి. ఒకవైపు రైతు బంధు ఇస్తలేరు, రైతులు చచ్చిపోతున్నారు, ధాన్యానికి ధర లేదు అని చెప్పి నేను కేటీఆర్ అంటున్నాడు. మీరేమో అందాల పోటీ పనికి మాలినాడు, సిగ్గుదప్పినోడు. అందాల పోటీల గురించి మాట్లాడే హక్కు నైతిక విలువేమో. అప్పుడు ఎప్పుడో అమెరికా అధ్యక్షుడు బిడ్డ వచ్చినప్పుడు హైదరాబాద్ వివాకా ట్రంప్ వచ్చినప్పుడు హైదరాబాద్ రోడ్లన్నీ క్లీన్ చేసి బిచ్చపోలను కూడా పట్టుకొని పోయి 3 రోజులు దాచిపెట్టిన వ్యవహారం. మోదీ గుజరాత్లో ఇదే ట్రంపేనా ఇప్పుడు ఉన్నాడు. ఆ ట్రంప్ వస్తున్నాడు అంటే పరదాలేసి పేదోళ్ళకి అందరికీ అడ్డంగా పరదాలేసి దాచిపెట్టిన వైనం. మేము అట్లా చేస్తలేము, మేము అట్లా చేస్తలేము. మేము ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజాన్ని చూపిస్తున్నాం వాళ్ళకి. నలుమూలలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో దేవాలయాల్ని, టూరిజాన్ని, హిందూ మతత్వాన్ని, అన్ని మతాలకు సంబంధించినటువంటి అన్ని
అంటే కూడగలుపుకొని అన్ని కార్యక్రమాల్ని వాళ్ళని పాల్పంచుకునేటట్లా చేస్తున్నాం మేము. గతంలో ఎవరన్నా ఈ సాహసం చేశారా? గతంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఎవడన్నా తీసుకున్నాడా? కేవలం అందాల పోటీ అంటే వస్తారు సుందరీమణులు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళకి కావాల్సిన పర్ఫార్మ్ చేసి వాళ్ళు విన్ అయితే దేశానికి ఒక మెసేజ్ ఇచ్చి వెళ్తున్నారు, అంతేగాని రాష్ట్రం మొత్తము వాళ్ళ ద్వారా ప్రపంచం చూడాలని ఎవరన్నా అనుకున్నారా ఎప్పుడైనా? ఈరోజు మేము అది చేస్తున్నాం కదా, దీనివల్ల డెవలప్మెంట్ కాదంటారా రేపటి నాటికి? ఓకే, ఈరోజు ఒక మనది 100 సంవత్సరాల తెలంగాణలో ఉన్నటువంటి విషయాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి కదా. ఇది శాతగానోడు ఏమో అన్నాడంటే కదా, రైతులకు అరే మేము 21,000 కోట్ల రూపాయలు రుణం మాఫీ చేసినాం, నీలాగా ఔటర్ రింగ్ రోడ్ అమ్మి ఇయ్యలే వాళ్ళకు. మేము ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకోలేదు, మేము తెచ్చినవన్నీ మీరు అమ్ముకున్నారు, బీజేపీ వాడు అమ్ముకున్నాడు, మీరు అమ్ముకున్నారు, కానీ మేము అమ్మట్లేదు. అట్లా సంపదని అమ్ముకోలేదు. అంటుంది 400 ఎకరాలు తాకట్టు ఇప్పుడు 20,000 కోట్లు రేవంత్ జేబులో వెళ్ళినాయని కవిత అంటుంది ప్రెస్ మీట్ పెట్టి. నిజమేనా? తాచెడ్డ కోతి వనమెల్ల జడిపిందంట, తన ఈపు కనబడదంట, పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగా జైల్లో ఉన్నా నేను. ఆగు చెప్తా, ఇది అయిపోయి అది చెప్తా. పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అంటే వాళ్ళ అయ్యా వాళ్ళన్న ఆమె దోచుకున్న దోపిడే అందరు చేస్తారు అనుకుంటే ఎట్లా అనుకోవాలి? ఎప్పుడైనా కళ్ళకలకు వచ్చిన వాళ్ళకంతా లోకం కూడా అదే రకంగా కనబడుతుందంట. వాళ్ళు చేసిన వ్యవహారం అందరు చేస్తారు అనుకుంటున్నారు. ఇంకా వాళ్ళ బాధ ఏంటంటే ఈ అప్పు తెచ్చుకొని రేవంత్ రెడ్డి తెలంగాణకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాడు. అదే మేమైతే మింగేసే అవకాశం మాకు దొరుకుతుండే కదా అని ఆ ఆలోచనలో ఉన్న ప్రెస్టేషన్లో రేవంత్ రెడ్డి గారి మీద దోసేస్తున్నారు. 20,000 కోట్లు రేవంత్ రెడ్డి జేబులోకి పోతే నీ ఆధారాలు లేకుండా మాట్లాడితే వాత పెడతాం మేము. చూపిమని చెప్పు, ఆధారాలు తెచ్చి తీసుకొని బయట పెట్టమని ఉట్టిగా ఉన్నాయి అని గాల్ల మాటలు 16 నెలల నుంచి పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నారు. మేము ఆధారాలతో సహా అసెంబ్లీలో పెట్టినాం కదా మీరు చేసిన దోపిడీ అన్నిటికీ. మీకు పెట్టి మాట్లాడమని ఉట్టి గాలి మాటలు మాట్లాడితే ప్రెస్ ఉంది, మీడియా ఉన్నది, నేను వైరల్ కావాలి, నేను కూడా లైమ్ లైట్లు ఉండాలని పిచ్చి పిచ్చి మాటలు కూస్తే ఆడదని కూడా చూడండి నేను మళ్ళీ ఒకసారి. 6 నెలలు జైల్లో ఉందంట ఆమె. ఉన్నదంట అంటే మనకు తెలియదా? ఏం చేసిపోయింది? దేశం పోరాటమా, లేకపోతే స్వతంత్ర సమరయోధమా, లేకపోతే తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి జైల్లో పోయి తీహార్ జైల్లో పోయి కూర్చుందా? ఎందుకు కూర్చుంది? ఆమెను అడుగు, ఎందుకు కూర్చున్నారు మీరు జైల్లో అని. ఇప్పుడు ట్రోల్ చేస్తున్నట్టు కదా ఆమె మీద, కామెంట్ చేస్తున్నట్ట. మరి మమ్మల్ని అడుగుతారే ట్రోల్ చేసిన వాళ్ళని అడగండి. చేస్తారు కదా, నువ్వు పిచ్చి పిచ్చి కూతలు కూస్తే తప్పకుండా చేస్తారు. జైలు సరిపోలేదా తల్లి ఇంకా అని అడుగుతారు. మరి అంటే ఆమె బాధ ఏంటంటే ఆ మరక పోవాలి అంటే ఇవన్నీ మాట్లాడాలి కదా. ఆ మరక ఎన్నటికీ పోదు. మంచి చేసింది గాంధీ మహాత్ముడిని గాంధీనే అంటారు, ఇప్పటికీ గాడ్సేనే అంటారు, కానీ గాంధీ స్థాయిలో గాడ్సేని పోల్చారు కదా. ప్రపంచంలో ఒకటి తప్పు చేసినోడిని గుర్తుంచుకుంటారు, ఒకటిని మంచి చేసినోడిని గుర్తుంచుకుంటారు, కానీ తప్పుని తప్పే అంటారు, ఒప్పుని ఒప్పే అంటారు. అందులో కవిత ఏ స్థాయికి చెందిందో మీరే ఆలోచన చేసుకోవాలి.